అన్నగారు నమస్తే అండి. నమస్తే అండి. అన్నగారు మీ పేరు? నా పేరు కచ్చా పెద్దిరాజు. అన్నగారు ఏం పని చేస్తారు మీరు? నేను వ్యవసాయం ఫార్మర్. ఓకే అన్నగారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 8 నెలలు పూర్తయింది. ఎలా ఉంది అన్నగారు పరిపాలన? ఎలా ఉంది? పరిపాలన గురించి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. అయితే మీరు రైతు అన్నారు కాబట్టి ప్రస్తుతం రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ధాన్యం విషయంలో అయితే బాగానే ఉంది. అపరాల విషయంలో వచ్చేసరికి బాగోలేదు. ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు రైతుకి. అమ్ముదామంటేనేమో రేట్ లేదు, గవర్నమెంట్ ఏమో కొనట్లేదు. బయటకు వేసుకుందామంటే దళారులు ఉన్నారు. దళారులు ఏమో 5,000కి 6,000కి 7,000కి ఇలా అడుగుతున్నారు. రైతు బయట నుంచి అప్పు తెచ్చుకొని అమ్ముకుందామంటే రేట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక పెరిగిద్దామని చూస్తున్నారు, పెరగట్లేదు. అలాగే కొంతమంది ఇబ్బందులు ఉండి అమ్మేసుకుంటున్నారు. దాని గురించి ఏమన్నా ఐకేపీలో పెడతానన్నారు, పెట్టలేదు. రేటు ఖండించి పెడతానన్నారు, పెట్టలేదు. రైతులు బయటకు అమ్మేసుకుంటున్నారు, నష్టపోతున్నారు, చాలా వరకు నష్టపోతున్నారు. అన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఈ మినుము రైతులకి ఎలాంటి సహాయాలు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని మేము అదే కోరుకుంటున్నాం. ఓకే, అది అంతేకాకుండా ఇప్పుడు పండిన పంటకి 24 గంటల డబ్బులు పడుతున్నాయని చెప్పి ఒక మాట వచ్చింది, నిజంగా పడుతున్నాయా? పడుతున్నాయి కదా, అసలు తిరగలేదు. ఆ విషయంలో మట్టి తిరగలేదు. రైతుల్ని ఆదుకుంటుంది కదా ప్రభుత్వం. అంటే మీకు ప్రజెంట్ గిట్టుబాటు ధర కావాలి. గిట్టుబాటు ధర కావాలి. ఇంకేమైనా ఉన్నాయన్న రైతుల సమస్యలు? ఇంకేం లేవులేండి, అంతా బాగానే ఉంది కదా ప్రస్తుతం. చూశారు కదా, ముందు ఒక రైతు మాట్లాడాడు. ఆ రైతు మాట్లాడినటువంటి విషయాలు ఏంటి? ప్రభుత్వ పరిపాలన అంతా బాగానే ఉంది, ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు పరిపాలన పరంగా. కానీ మాకు మినుము రైతుల్ని కాస్త ఆదుకుంటే, గిట్టుబాటు ధరలు కల్పిస్తే మేము చాలా సంతోషంగా ఉంటూ ఆ రైతు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకో ప్రశ్న కూడా అడిగాం, 24 గంటల్లో ప్రభుత్వం మీకు డబ్బులు వేస్తుందా అని అడిగాం. వేస్తుంది. ఈ రోజున ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే రైతుల పక్షాన పండిన పంటకి 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ ఉంది. ఇందులో అబద్ధం ఆడాల్సిన పని లేదు, గవర్నమెంట్ హ్యాపీగా మా రైతులను ఆదుకుంటుందని చెప్పాడు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గిట్టుబాటు ధరలు కాస్త కల్పించండి అడిగాం. ఇంకేమైనా మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవండి, మాకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు ఎలా చేస్తున్నారో మీకు అర్థమై ఉంటుంది. రైతు సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి, అంతే తప్ప మీకు నచ్చినటువంటి ఒక రైతుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసి ఆ రైతుతో మీరు చెప్పిచ్చేసి, ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని పట్టించుకోవట్లా, ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సర్వనాశనం అయిపోతా ఉన్నారు, గిట్టుబాటు ధరలు ఏంటి ప్రభుత్వం అని చెప్పి ఈ రకంగానా? ఇదా మీరు చేసే పనులు? రైతు అనేవాడు ఎవడైనా సరే ఈ రోజున మాట్లాడిన రైతు చూసారా, తన కష్టాన్ని తెలిసేలా చెప్తాడు, అంతే తప్ప మాట్లాడిచ్చేవాడు ఎవడో, కష్టాన్ని తెలిపేవాడు ఎవడో క్లారిటీగా అర్థమైపోతూ ఉంటుంది. రైతు ఉన్నదన్నట్టు చెప్పాడు, మాకు గిట్టుబాటు ధరలు కల్పించడం మాకు చాలు అని చెప్పినటువంటి మాటలు ఇవి. కూర్చోబెట్టి మాట్లాడితే ఎలాంటి మాటలు వస్తాయో తెలుసా? తిడతారు, ఇదేంటయ్యా అదేంటయ్యా అని చెప్పి రకరకాల విమర్శలు చేసేవాడు పర్టికులర్ మాట్లాడిస్తానని చెప్పి అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రైతు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నిన్నగాక మొన్న అక్కడ గుంటూరు దగ్గరికి వెళ్ళి మిర్చి యార్డులు చేసినటువంటి రాద్ధాంతం ఎంత దారుణం అండి. రైతుల కోసం ధర్నా అని చెప్పి, మిర్చి రైతులకు మేము అండగా ఉంటామని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకి వెళ్ళి అక్కడ ధర్నా చేస్తానని చెప్పి, అక్కడ ధర్నా చేసే విధానం అదేనండి. అక్కడ చేసిన సంఘటనలు ఏంటి? అక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలు ఏ రకంగా జరిగినాయి? అక్కడ ఒక్క ధర్నా అనే ఒకే ఒక్క పేరుతో అక్కడ విధ్వంసం సృష్టించారు. ఒక రకంగా చెప్పాలంటే విచ్చలవిడిగా అక్కడ ఒకేసారి లోనకి 1,500 2,000 మంది జనం లోనకి వెళ్ళేపాటికి అక్కడ మిర్చి రైతులు ఉన్నారు. అక్కడ మొత్తం మిర్చికి సంబంధించి టిక్కీలన్నీ అక్కడ మూటలు పెట్టున్నాయి, తొక్కుకుండా వెళ్ళిపోతున్నారు. తొక్కుకుండా మొత్తం నాశనం అయిపోయి ఆటలకి ఈ రోజున మీరు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి ధర్నా చేయడానికి వెళ్ళారా, లేదంటే ఆ మిర్చి రైతులు ఇంకా అనగదొక్కడానికి వెళ్ళారా? అసలు అక్కడ మీకు ధర్నా చేయడానికి అక్కడ మీరు అక్కడ ఇది చేయడం కోసం అనుమతులు లేవు. అనుమతులు లేకుండా ఏమీ లేకుండా మీరు వెళ్ళి అక్కడ చేసిన దౌర్జన్యాలు అయ్యి. పోనీ రైతుల కోసం మీరు అక్కడ చేసింది ఏంటండి? ప్రభుత్వానికి ఎలాంటి విధంగా మీరు సంఘీభావం తెలిపారు, ఎలా విధంగా వాళ్ళకి చేరువయ్యేలా మీరు ఒక ప్రయత్నం చేశారు ఒకసారి చెప్పండి. ఈ రోజున మీరు చేసినటువంటి ప్రయత్నం ఉంది చూసారా, అక్కడ బట్టలు ఊడదీస్తా, పోలీసులను వదిలిపెట్టను, రైతుల్ని ఇబ్బంది పెడతారా, ఏ ఒక్కడిని విడిచిపెట్టనని చెప్పి ఇదా? ఇలా చేస్తే ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పిస్తుందా, లేదంటే గిట్టుబాటు ధర కల్పించిన అడగాల్సిన విధంలో అడిగితే బాగుంటుందా? ఇప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి కదా. అయ్యా మా మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నాం,
మాకు గిట్టుబాటు ధర కల్పించడం మేము చాలా ఇబ్బందులు పెడతామని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా మనం విజ్ఞప్తి చేయాలా, లేదంటే చంపేస్తా, పొడి చేస్తా, ఇచ్చేస్తావా లేదా, చేస్తావా లేదంటే ఏంటండి ఇది? నువ్వు అడుగుతున్నావా లేదంటే బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరింపు చర్యలో ఉన్నాయి నేను చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకీ అక్కడ మళ్ళీ మీ వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు 14 టిక్కిల్ని ఎత్తుకెళ్ళిపోయారంటే ఎంత దారుణం అండి అది? రైతులకి అండగా ఉంటాను వచ్చారా, రైతుల దగ్గర దోచుకుంటానికి వెళ్ళారు మీరు అక్కడికి? మీరు చేసిందా మీకు సరిగ్గా లేదు. ఆ పైగా విస్తృత స్థాయిలో ప్రచారాలు. రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ధర్నా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. మిర్చి రైతులు ఆనందంతో ఒళ్ళు పులకరించిపోయింది. ఇప్పుడు గిట్టుబాటు ధరలు ఏమైనా వచ్చేసినాయి పోనీ? ఏం జరిగింది అసలు అక్కడ? ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఢిల్లీ వరకు ఈ అంశాన్ని తీసుకెళ్ళి మిర్చి రైతులకు సంబంధించి కాస్త ఈ రేట్లు పెంచే విధంగా అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా అక్కడ అన్ని విధాలుగా విధి విధానాలు రైలు చేసుకుంటూ వస్తూ ఉండంటే నువ్వు చేసిందా ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున గతంలో నువ్వు 7,000 రూపాయలు ఇచ్చావు అక్కడ, ఈ రోజున 10,000 నుంచి 14,000 టిక్కి రేట్లు పెరుగుతూ ఉన్నాయి. గతంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7,000 రూపాయలు క్వింట, ఈ రోజున 10,000 నుండి 14, 15 ఆ రేంజ్లో ఉంది. మరి గిట్టుబాటు ధరలు ఎవరెక్కువ కల్పించినట్టు? ఈ 2-3 రోజులు 4 రోజులు బట్టి ఏదైతే మిర్చికి సంబంధించిన రేట్లు అప్ అవుతున్నాయి, డౌన్ అవుతున్నాయి, కాస్త ఒడిదుడుకులు ఉండడం మాట వాస్తవమే. కానీ నువ్వు చేయాల్సిన విధానం ఏంటి తెలుసా? నీ యొక్క విధి విధానాలతో నువ్వు ప్రభుత్వాన్ని తెలియపరచాలి. అంతే తప్ప దౌర్జన్యాలు అరాచకాలు చేసుకుంటా ఈ రకంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం కాదు. రైతుల యొక్క ఆవేదననే ప్రభుత్వానికి తెలిసేలా చేయాలి, ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేయాలి. అంతే తప్ప ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది, రాజ్యాంగం హక్కు ఏముంది, భావ ప్రకటన హక్కు ఉంది, మన హక్కులు మనం కాపాడుకోవాలి, మనకు కావాల్సిన రైతులు మనం పొందాలని చెప్పి ఈ రకంగా నువ్వేంటి దౌర్జన్యం పాల్పడడం ఎలాగా? శాంతి భద్రత భంగం కలిగించేలా చేయడం వల్ల ఉపయోగం ఏమనుంది? రైతుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలంటే ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. మనం ప్రభుత్వం దృష్టి తెలియజేయాలన్నప్పుడు మన యొక్క బాధను వ్యక్తం చేయాలి, అక్కడ ఉన్నటువంటి విషయాలను తెలియపరచాలి. ఇదిగో గతంలో మాకు ఎంత వచ్చింది, ఇప్పుడు ఇంత రావట్లా, గతంలో మేము పంట వేసినప్పుడు ఎంత మిగిలేదు, ఇప్పుడు మిగలట్లా, ఇప్పుడు రేట్లు ఆ రేట్లు పెరిగినాయి, ఈ రేట్లు పెరిగినాయి చెప్పి ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉండాలి. అంతే తప్ప చేసేయి, పొడిచేయి, తెత్తావా లేదా, రైతులు ఆదుకుంటావా లేదంటే ఎలాగండి జగన్మోహన్ రెడ్డి గారు? అంతేకాకుండా ఇప్పుడు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిందంటూ ఏమీ లేదు సార్. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం సంబంధించి 24 గంటలు డబ్బులు వేసింది. నువ్వు ఎప్పుడు వేసావే జగన్మోహన్ రెడ్డి గారు? 6 నెలలకు 7 నెలలకు డబ్బులు వేయడమా? ఇదేనా నువ్వు చేసిన పరిపాలన? మళ్ళీ అడిగితేనంటే దౌర్జన్యాలు అరాచకాలు చేస్తావా? ఈ రోజున కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన ఎలా వ్యవహరిస్తుందో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా మీరు బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసిన ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మరు. ప్రజల్లోనే ఉంది కదా స్పందన. మాకు పరిపాలన పరంగా మాకు 100% బాగానే ఉంది, మాకు కావాల్సింది కాస్త గిట్టుబాటు ధరలు కల్పించండి అని చెప్పి అంటున్నారు. అడగండి, ఇది ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందంటే గిట్టుబాటు ధరలు కల్పించడమా? ఈ అంశాన్ని మనం లేవనెత్తి ఆ పాయింట్ ప్రభుత్వ దృష్టికి తీర్చాలి తప్ప ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మారిపోతే ఎలా అండి? ప్రభుత్వాన్ని మనం ఏది కావాలో చేయించుకునే విధంగా మన యొక్క మాటలు ఉండాలి తప్ప బెదిరింపు చర్యలు పాల్పడితే మీరు చెప్పింది వినరు, వెనకాల రైతులు చెప్పింది కూడా వినరు. ఎందుకంటే రైతు యొక్క సమస్య ప్రభుత్వ దృష్టికి చేరేలా ఉండాలి, రైతుకి ప్రభుత్వం ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. మీరు చేసే పనుల వల్ల రైతుల యొక్క సమస్య ప్రభుత్వ దృష్టికి చేరువవట్లా. అక్కడ ఉన్నటువంటి ఈ రచ్చ, ఆ దౌర్జన్యాలే కనబడుతున్నాయి తప్ప అసలు మిర్చి యార్డు కోసం, అక్కడ మిర్చి రైతుల కోసం ధర్నా అనే కాన్సెప్టే కనిపించట్లా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దౌర్జన్యం చేసి వెళ్ళిపోయాడు తప్ప ఇక్కడ చేసింది ఏం లేదు, 14 టిక్కలు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాడని చెప్పి ఇలాంటివే కనబడుతున్నాయి తప్ప అరే మిర్చి రైతుల ఆవేదన అనేది అక్కడ కనిపించట్లా. అక్కడ మిర్చి రైతుల ఆవేదన కనిపించలా. ఎంతసేపు నీ యొక్క ఈ బలగం ఇదే కనపడింది తప్ప మిర్చి రైతుల ఆవేదన చూపించిందా ఉందా అక్కడ? లేదు. మరి ప్రభుత్వ దృష్టికి ఎలా వెళ్ళొద్ది? గిట్టుబాటు ధరలు ఎలాగ వస్తాయి? ఇప్పుడు ప్రభుత్వం ఒకే అంశం మీద పరిణామాలు తీసుకోదు కదా, అన్ని అంశాలను చూడాలి. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని శాఖలకు సంబంధించి అన్నీ చూసుకుంటూ రావాలి. ఇప్పుడు గిట్టుబాటు ధరలు కావాలంటే ప్రజలు, ఈ రైతులు సరిగ్గా విధానం తెలియపరచాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియపరిచినటువంటి ఈ విధానం వల్ల ఏమన్నా మీకు రైతులకు న్యాయం జరిగిందా? ఇప్పటికైనా ఆలోచించండి. ధర్నా ర్యాలీ ఎలా చేస్తాం ఆ ప్రకారంగా చేసుకెళ్ళి ప్రజలకి మనకు కావాల్సినటువంటి ఏదైతే గిట్టుబాటు ధరలో కల్పించాలో ఆ రకం కల్పించుకొని మనకు కావాల్సిన హక్కులు మనం పొందాలి తప్ప ఇలా దౌర్జన్యాలు అరాచకాలు చేయడం వల్ల కాదు. దౌర్జన్యాలు అరాచకాలు చేస్తే అరాచకాలు దౌర్జన్యం కనపడుతుంది తప్ప సమస్య కనపడదు. సమస్య కనపడేలా మీరు సరైన విధంగా మీ యొక్క విధి విధానాలు ప్రభుత్వాన్ని తెలియపరచండి.